అతను అబద్ధం చెప్తున్నాడు. యువర్ ఆనర్, క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చూడండి వెంకటేశ్వర గారు, మీరు ఎవరి బలవంతం మీద అలా చెబుతున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని అలా అడగడం న్యాయం కాదు. విషయ సేకరణకే గాని నేనేం భయపెట్టడం లేదు. మీరు కానివ్వండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వెంకటేశ్వర గారు, ఈ మధ్య పిఠాపురం సీతామహాలక్ష్మి గారు మిమ్మల్ని కలిశారా? కలిశారు. అబద్ధం చెప్పమన్నారు. కోరినంత డబ్బిస్తామని ఆశ పెట్టారు. కానీ అన్యాయం అయిపోయిన ఆడపిల్లకు ఇంకా అన్యాయం చేయదలుచుకోలేదు. సాకేతే ఈ హత్య చేశాడు. ఇప్పుడేమంటారు రిటైర్డ్ జడ్జి గారు? విచారణ ఇంకా పూర్తి కాలేదుగా. ఇంతకు మించిన సాక్ష్యం లేదు. యువర్ ఆనర్, ఒక కీలకమైన సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు 2 రోజులు గడువు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు ఎల్లుండికి వాయిదా వేయడం జరిగినది. ఏం పిఠాపురం మంగతాయారు గారు, ఓడిపోతామేమోనన్న భయం వెంటాడుతుందా? అనుమానమేం అక్కర్లేదు. ఓటమి ఖాయం. పక్కా లాక్ కర్దో. నీ గారాల మనవడు గ్యారంటీగా ఉరికంబమెక్కుతాడు. పోవే పిల్లకాకి. వాయిదా పడింది కానీ వాదన పూర్తి కాలేదు. నాకు భయం ఏమిటి? నా మీద నాకు నమ్మకం ఉంది. నా పెంపకం మీద నాకు విశ్వాసం ఉంది. వాడు మీలా నీచ పనులు చేసేవాడు కాదు. వాడు నా చేతిలో సానపట్టిన వజ్రం. వాడు ఉరికమ్మం ఎక్కడం ఏమిటి? మీరే ఉనికి లేకుండా పోతారు. ధర్మం మా వైపు ఉంది. న్యాయం మాకే జరుగుతుంది. పిచ్చి కలలు కనకమంగా. ఈ ధర్మాధర్మాలు న్యాయ అన్యాయాలు ఈ కాలంలో భ్రమే. ఏ ధర్మం నిన్ను కాపాడలేదు. సాక్ష్యాలు మా వైపున్నాయి. సాక్ష్యాలు కొని అబద్ధాలు ఆడించినంత మాత్రాన గెలుస్తావనుకోకండి. నానుడి నీకు తెలీదా సీత? కోర్టుకు కళ్ళుండవు చెవులే అని. ఆ చెవులకే వినపడేలా కళ్ళు తెరిచి చూసేలా చేస్తాం. అది జరగని పని. సాక్ష్యం ఎటుంటే అటే గెలుపో. అధర్మం గెలవదు. ధర్మరాజే అబద్ధం ఆడాడు. ఆనాడే ధర్మం నడక తప్పింది. ఇంకా ఎక్కడ ధర్మం మంగమ్మ? ఈ జూదం గెలిపించడానికి నేనొచ్చింది. జూదంలో గెలవచ్చు, కానీ ముందుంది కురుక్షేత్రం. ధర్మక్షేత్రంలో గెలవడం అసాధ్యం. ఓటమి నా చరిత్రలోనే లేదు. నీ చరిత్ర తిరగరాస్తాం. అది చూద్దాం. పదండి. నన్న సాకేత్. గ్రని, రే సాకేత్, నువ్వే తప్పు చేయలేదురా. నువ్వు నిర్దోషిగా బయటకొస్తావు. నాకా నమ్మకం లేదన్నయ్య. అలా అనుకురా సాకేత్. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన సాక్ష్యం ఒకటి ఉందని సీత చెప్పింది. నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరు? ఏడుకొండలు, నెల్లూరు గెస్ట్ హౌస్ బేరర్, నెల్లూరు గెస్ట్ హౌస్ బ్యారర్. అతను మాత్రం మనకు అనుకూలంగా చెప్తాడని గ్యారంటీ ఏంటో దినా? అతనింతవరకు ఎవరికి కాంటాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అతను అసలు నెల్లూరులోనే లేడు. ఎలాగైనా ఈ 2 రోజుల్లో అతన్ని కలిసి నిజం చెప్పిస్తాను. సాకేత్, సీత అన్నదంటే అది నిజమే తీరుతుందిరా. నువ్వు ధైర్యంగా ఉండవు. పద పద. ఏడుకొండలవాడా, ఆ ఏడుకొండల రూపంలో వచ్చి నా మనవణ్ణి కాపాడు తండ్రి, కాపాడు.
మనం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు పోటీలు పడి మరీ నా కోసం వచ్చారు అంటే ఆ మర్డర్ కేస్ మిస్టరీ నా దగ్గర ఉందని వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. అలా అర్థం అవడమే నా అదృష్టం. ఇప్పుడు 2 పార్టీలకి ఒక ఫోన్ కొడితే లక్ష్మీదేవి ఖచ్చితంగా నా తలుపు తడుతుంది. ఆ తర్వాత మనం సొసైటీలో భుజం చరుచుకొని తలెత్తుకొని తిరగొచ్చు. ఈ 7 కొండలు ఇప్పటిదాకా అందరినీ సార్ 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 అనేవాడు, కానీ రేపటి నుంచి 7 కొండలు అందరూ సారు సారు అంటారు. మన లెవెల్ తిరుపతి ఎంకన్నే. గోవింద గోవింద గోవింద. హలో. హలో, మీరు సీత గారేనా? అవును. మీరెవరు? 7 కొండలు, నెల్లూరు గెస్ట్ హౌస్ బేరర్ని. మీరు నా కోసం వచ్చారని, నెంబర్ ఇచ్చి వెళ్ళారని నేనే మీకు ఫోన్ చేస్తున్నా. మీరా? నమస్కారం అండి. నేను మీకోసమే వద్దామనుకుంటున్నాను. తెలుసు. ఎలా? అవసరం. మీకు నా సాక్ష్యం అవసరం, లేకపోతే ఇంత దూరం రారుగా. మీ మనిషి వెళ్ళాక అసలు సన్నివేశం మొదలైంది. అది నా సెల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో ఒక ఫ్యామిలీని కాపాడుతుంది. అవునండి? అవునండి. దయచేసి దాన్ని మాకివ్వండి. ఇవ్వాలని ఉద్దేశం కలిగే ఫోన్ చేశాను. చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు? అవసరం లేదు. రేటు కుదిరితే నేనే స్వయంగా మీ దగ్గరికి వచ్చి ఇస్తాను. మీకెంత కావాలో చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. 1,00,000, 2 లక్షల, ఎంతో చెప్పండి. సాకే తల ఖరీదు అంతేనా? లేకపోతే నేను తలకు మాసిన వాళ్ళ కనపడుతున్నానా? నో నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ 1 రేట్. ఒకే 1 కోటి. ఒకటోసారి 1 కోటి, రెండోసారి 1 కోటే, మూడోసారి అలాగే ఏర్పాటు చేస్తాను. అయితే తొందరగా వచ్చేయండి. నేను వైజాగ్లోనే ఉన్నాను. ప్లేసు అలాగే, కానీ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలాగా? వాట్సాప్. న్యూ జనరేషన్ కదా. నా ఫోటో వాట్సాప్లో పెడతాను, చూసి వచ్చేయండి. బ్లూ కలర్ షర్టు, బ్లాక్ ప్యాంటు, తలకి టోపీ. 7 కొండలు కదా, మొహం మీద నామం కూడా ఉంటుంది. ఈజీగా గుర్తుపట్టేయచ్చు. తొందరగా వచ్చేయండి. మీకోసం నేను ఇక్కడ వెయిటింగ్ అమ్మా. కోటి, 1 కోటి. రే, తెల్లారేసరికల్లా నువ్వు కోటేశ్వరుడు అయిపోతారు. ఆ 7 కొండలు. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణక్క, 7 కొండలు వైజాగ్ వచ్చేసాడంట. అలాగా? ఇదిగో వాట్సాప్ లో తన ఫోటో పంపించాడు. సరే పద, తను చెప్పిన అడ్రస్ కి మనం వెళ్దాం. పద డ్రైవర్, త్వరగా కార్తీ. అలాగే మేడం. ఇటు ఓ కాల్ చేద్దాం. రేటు పెరిగితే రూట్ మారుద్దాం. మనకి మనీయే ముఖ్యం కదా.
ఎవరు? 7 కొండలు ఫ్రమ్ నెల్లూరు. ఏడుకొండలా? ఎస్. ఏంటి, ₹1,00,00,000 ఇస్తే మర్డర్ రహస్యం ఉన్న వీడియో ఇస్తావా? 2 కోట్లు ఇస్తాం. ఆ సాకేత్ ఉరికంబం ఎక్కాలి అంతే. ఎవరు ఊరికమ్మో ఎక్కితే నాకెందుకండి? నేను బంగ్లా కొనాలి, సరదాగా కారుకి తిరగాలి. ఎక్కడికి రమ్మంటావు? నాది నెల్లూరు, మీది వైజాగ్. నాది ఆశ, మీది అవకాశం. కాబట్టి నేను వైజాగ్లోనే ఉన్నాను. అవును, నువ్వెవరో తెలీదే. ఎంఎంఎస్ బాయ్. ఎవరికిద్దాం మెమరీ కార్డు? అటొకటి ఇటొకటి ఇస్తే మనం 3 కోట్లకి ఓనరం అయిపోతాం. ఒరే ఏడుకొండలో, నువ్వు తిరుపతి ఎంకన్న కన్నా గొప్పడు అయిపోతారా? భలే ఛాన్సులే టాడా టాడా, భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలం లలలం, లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే. గోరంతలే నీ మెమరీ కార్డు కొండంత మనీని సంపాదించి పెడుతుంది. ఇదే స్వర్ణ అతను చెప్పిన అడ్రస్. ఈ కార్డుని ఎవడు చేసాడు గాని వాడికి హ్యాట్స్ ఆఫ్. అతనే నా ఏడుకొండలు. ఏమో అక్క. అయ్యో అయ్యో, స్వర్ణ పదక్క. ఏంటి ఇక్కడికి వచ్చారు? ఈ రాస్కెల్ 2 పక్కల డబ్బు గుంజాలని చూశాడు. పీడ వదిలిపోయింది. ఏడుకొండలు గారు, మీకేం కాదు. అక్క, హాస్పిటల్కి తీసుకెళ్దామా? డ్రైవర్ మేడం, త్వరగా రా. మీకేం కాదు. ఇతని పట్టు. ఊర్మిళ, వాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, అది ఆ ప్లేస్ లోనే పడి ఉంటుంది. రా వెళ్దాం. వాడు సెల్ రికార్డ్ చేశా అన్నాడు. ఆ సెల్ ఎక్కడ పడిచొచ్చింది? వాడు చచ్చినా సెల్ దొరికితే మనం ఊపిరి పీల్చుకోవచ్చు. ఎక్కడ పడేస్తాడో కనపట్లేదే. అమ్మమ్మ,
సెల్ దొరికింది. ఏది? అమ్మయ్యా, సరే ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మనకు ప్రమాదం. రా వెళ్దాం, పద. త్వరగా అంచే, అసలు హంతకుడు ఎవరో తెలిసిపోతుంది. త్వరగా త్వరగా. ఆన్ అయింది. అందులో మెమరీ కార్డు ఉందో లేదో చూడు. త్వరగా. ఇదేంటి, ఇందులో ఏ వీడియో లేదు? వాడు మనల్ని చీట్ చేశాడా? వీడియో ఇందులో లేకపోయినా వాడు బతికితే ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాడు. అలా జరగడానికి వీల్లేదు. చస్తే ఓకే, చావకపోతే వాడి నోరు మూయించాలి. పద వెళ్దాం. ఎక్కడికని వెళ్దాం? యాక్సిడెంట్ కేసు, దగ్గరలోనే హాస్పిటల్కి వెళ్తారు. పద వెళ్దాం, కారెక్కు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను డాక్టర్? యాక్సిడెంట్ అయిన వెంటనే సమయానికి నిన్ను ఇక్కడికి చేర్చారు కాబట్టే మేము నీ ప్రాణాలు కాపాడగలిగాం. చాలా థ్యాంక్స్ డాక్టర్, మీరు దేవుడు. నేను కాదయ్యా, నిన్నిక్కడికి చేర్చిన వారు అదిగో అక్కడున్నారు, సీతా స్వర్ణ. అంతేకాదు, నీకు బ్లడ్ ఇచ్చి బ్రతికించింది ఆ స్వర్ణ. అమ్మా, మీకు ద్రోహం చేయాలనుకున్న ఈ దుర్మార్గుడిని రక్షించారా? ద్రోహం చేయాలని చూసారా? అవునమ్మా, మీకు సాక్ష్యాలు అందిస్తానని ఫోన్ చేశాక నాలో ఆశ మొదలైంది. అది దురాశ అయ్యింది. అందుకే ఆ భాగీరథి గారికి కూడా ఫోన్ చేశాను. నా రేటు ప్రకారం 2 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళే ఈ యాక్సిడెంట్ చేయించుంటారు. చచ్చి పైకి పోవాల్సిన వాడిని మంచి మనసుతో కాపాడారు. పెద్ద మనసుతో రక్తం ఇచ్చి కాపాడారు. నిజం చెప్పి మీ రుణం తీర్చుకుంటాను. చూడండి, సాక్ష్యం చెప్పడానికి ఇంకా ఒక రోజు టైం ఉంది. ఈలోపు మీరు బాగా రెస్ట్ తీసుకోండి. అవసరమైతే మిమ్మల్ని డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకెళ్తాం. ఎంత గొప్ప మనసున్న మీకా అమ్మా నేను అపకారం చేయాలని చూసింది? నాకు నరకం తప్పదమ్మా. మీకు న్యాయం చేస్తే తప్ప నేను ఆ నరకం నుంచి తప్పించుకోలేను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మీరు రెస్ట్ తీసుకోండి. హలో అమ్మా స్వర్ణ. తాతయ్య, ఆ ఏడుకొండలు దొరికాడు. మనకి అనుకూలంగా సాక్ష్యం చెప్తానన్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా మీరు? హాస్పిటల్లో ఉన్నాం తాతయ్య. హాస్పిటల్లోనా? ఎందుకమ్మా? తాతయ్య, మేము ఏడుకొండల కోసం వెళ్తుంటే అక్కడ సడన్ గా యాక్సిడెంట్ అయింది. సరే, ఇప్పుడు బానే ఉన్నాడు. ఇప్పుడే కళ్ళు తెరిచాడు. చేసిన సహాయానికి కృతజ్ఞతతో తాను చూసిన నిజాన్ని చెప్తాను అంటున్నాడు. అవునా అమ్మా? బావకి హత్యతో సంబంధం లేదని రుజువవుతుంది తాతయ్య.
మేము ఎలాగైనా అతన్ని ఇంటికి తీసుకొస్తాం. మీరు జాగ్రత్త. అలాగే తాతయ్య.